तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। इलीगल मैन्युफैक्चरिंग डुप्लीकेट अडल्ट्रेट मटेरियल्स बनाने के सिलसिले में पुलिस ने की कार्रवाई। बताया गया कि टास्क फोर्स सेंट्रल जोन की टीम ने की कार्रवाई। काचीगुड़ा पीएस हुदूद का बताया गया वाकया। महेंद्र सिंह और उसके साथ उसके साथियों की गिरफ्तारी का मंजर आम पर आया मामला। बताया गया कि सर्फ एक्सेल व्हील के डुप्लीकेट फ्लोर क्लीनिंग लिक्विड जैसे लाइजॉल, हार्पिक और पत्ती के ब्रांड जैसे रेड लेबल, ब्रुक बॉन्ड और मसाला एवरेस्ट वगैरह के डुप्लीकेट बनाने का काम जारी था। मैरिको लिमिटेड, हिंदुस्तान प्राइवेट लिमिटेड और पीएनजी लिमिटेड के इस तरह के ब्रांड्स को ये लोग जाली बनाकर बेच रहे थे। नागाराम केसरा मंडल काटेदार इंडस्ट्रियल लिमिट्स इलाके में ये कार्रवाई की जा रही थी। सिलसिले में महेंद्र सिंह, मिथिलेश कुमार और त्रियम कुमार, जिनमें दो का ताल्लुक बिहार और एक राजस्थान से बताया गया, गिरफ्तार किया गया। जबकि दीगर में श्याम भट्टी, कमाल भट्टी और जयराम को मफरूर बताया गया। 2 करोड़ रुपए का माल जब्त किए जाने की इत्तला से पुलिस ने वाकिफ करवाई। बताया गया कि बड़े पैमाने पर लोगों को डुप्लीकेट माल बनाकर ब्रांड्स के नाम पर धोखा देने का काम अंजाम दे रहे थे। तमाम तर कार्रवाई यार गिरधर आईपीएस डिप्टी कमिश्नर पुलिस इस जोन की राज निगरानी में एस रश्मि पेरुमल आईपीएस डिप्टी कमिश्नर पुलिस टास्क फोर्स हैदराबाद की मुकम्मल टीम, जिनमें सेंट्रल जोन टास्क फोर्स इंस्पेक्टर बी राजू नायक एंड रामा लक्ष्मी राजू, इंस्पेक्टर पुलिस काचीगुड़ा पीएस एसआई में एसआई किरण, टास्क फोर्स सेंट्रल जोन की टीम में पी रवि कुमार एसआई पुलिस काचीगुड़ा व दीगर शामिल थे। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। హైదరాబాద్ కమిషనరేట్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వివిధ రకాల ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్, సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ను ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో లోకల్ పోలీసులు ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్గా పనిచేస్తున్నాడు. ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే ఇద్దరు వ్యక్తితోని గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు, విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. ఈ బ్రాండ్లలో ఈ డూప్లికేట్ తయారు చేసిన వస్తువుల్లో చెప్పుకోదగ్గ ఏంటంటే పారాషూట్ ఆయిల్, తర్వాత సర్ఫ్ ఎక్సెల్, వీల్ లాంటి డూప్లికేట్ సోప్స్, సోప్ పౌడర్స్, ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్, ఇటువంటి అన్నిటికీ ఇతను తయారు చేస్తూ వాటికి ప్రముఖ వ్యాపార సంస్థల లేబుల్లను తయారు చేసి అతికిచ్చి వాటిని లోకల్ మార్కెట్కి అమ్ముతున్నాడు. వీటితో పాటుగా ఆయన రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ లాంటి టీ పౌడర్లు మరియు ఎవరెస్ట్ మసాలా పౌడర్స్ కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్మడం జరుగుతుంది. అయితే మనకు ఇన్ఫర్మేషన్ రావడంతోనే వీటిని సీజ్ చేసి తర్వాత వ్యక్తి ఎవరైతే మహేంద్ర సింగ్ను మనం కస్టడీ తీసుకొని విచారించగా ఆయన ఏం చెప్పాడంటే, మాకు నాగారంలో కూడా ఒకటి గోడౌన్ ఉందని చెప్పి, కీసర మండల్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ తయారు చేస్తారని వారు ఎగ్జామిన్ చేసినప్పుడు కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో తమకు ఒక గోడౌన్ కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని చెప్పి చెప్పడంతో మన పోలీసు అక్కడికి వెళ్ళి మైల్దేవారపల్లి ఏరియాలో ఉన్న కాటేదాన్ వాళ్ళ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఇండస్ట్రీ మీద కూడా రేడ్ చేసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం ఖరీదు ఎంత ఉంటుందంటే దాదాపు 2 కోట్ల వరకు ఉండే ఈ మెటీరియల్ తర్వాత ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా లోకల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ లక్ష్మీ పెరుమాళ్ గారి ఆధ్వర్యంలో మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్, తర్వాత లోకల్ ఏసీపీ రఘు మరియు లోకల్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఉన్న టీం సమర్థవంతంగా పనిచేసి ఈ మెటీరియల్ను దొరకబట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా, డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారు, వాటిని ఏ రకంగా మనం కనుక్కోవచ్చు అనేది కూడా మనం ఒకసారి చిన్న ప్రజెంటేషన్ ద్వారా చూపెడతాము. లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చెప్తాడు ఎట్లా తయారు చేస్తారని చెప్పి.
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఒకసారి నాయక్. That's what I'm saying. Main reason for this conference was that public becomes aware. ఇప్పుడు ఇట్లాంటి టీ పౌడర్ ఉంది, you can't think that ఇప్పుడు counterfeit ఉన్న టీ పౌడర్ దాంట్లో there might be some chemicals which are harmful for the body. అందుకని దీంట్లో food adulteration sections కూడా have been included as part of this case. Similarly for all out అన్న there might be some chemicals which directly harm చేయకుండా indirectly will cause some harm to the human body. We can't reveal the source of the case is still under investigation. So going forward also we have to conduct more raids. So are in